हरि ओं श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलं मङ्गलं कौसलेन्द्राय महनीयगुणात्मने चक्रवर्ती तनूजाय सार्वभौमाय मंगళం। అందరికీ నమస్కారం। ఈరోజు మనం 13/7/2024 శనివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు మరియు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం। ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు ఆషాఢమాసము, శుక్లపక్షము సప్తమి మధ్యాహ్నం 3:04 వరకు ఉండి తదుపరి అష్టమి ప్రారంభమవుతున్నది। హస్తా నక్షత్రం రాత్రి 7:12 వరకు ఉండి తదుపరి చిత్తా నక్షత్రం ప్రారంభమవుతున్నది। దుర్ముహూర్తం ఉదయం 5:53 నుంచి 7:37 వరకు। అలాగే వర్జము ఈరోజు రాత్రి తెల్లవారుజామున 4:09 ప్రారంభమై రేపు సూర్యోదయానంతరం కూడా వర్జము వ్యాప్తి ఉందన్న విషయాన్ని గుర్తించండి। అమృత ఘడియలు మధ్యాహ్నం 12:26 నుంచి 2:15 వరకు। రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:37 వరకు। సూర్యోదయం 5:53 సూర్యాస్తమయం 6:51 నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను। మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి। చాలా అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు కనబడుతున్నాయి। విద్యా ఉద్యోగ వ్యాపార లాభంలోనూ, ఆస్తి పంపకాల్లోనూ, నూతన ఆస్తిపాస్తులు కొనుగోలు చేసే విషయంలో కూడా లాభాలు ఉన్నాయి। అలాగే విద్యార్థికి మంచి అభివృద్ధి, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం, వ్యాపారపరంగా అనుకూలవంతమైన శుభస్థితి, మంచి వ్యాపార లాభం, అనుకూలవంతమైనటువంటి ధనధాన్య వృద్ధి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో మంచి వ్యాపార లాభాలు, రాజకీయ రంగంలో కూడా అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జన్ షూ పరిశ్రమలోనూ లాభాలు పొందుకునే అవకాశాలు, ఆటోమొబైల్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోనూ, విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోనూ, బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైల్ల వ్యాపార ముద్రణాలయంలో లాభాలు, విదేశాల్లో కూడా నూతన గృహయోగము, నూతన ఉద్యోగ లాభము, డిపెండెంట్ వీసా నుంచి ఇండిపెండెంట్గా మారే అవకాశాలు, స్వదేశంలో తీర్థయాత్ర సేవన, ఉద్యోగ లాభం, విద్యాలాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్ల వారికి అనుకూలత, ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకల ఇసుక వ్యాపారంలో శుభయోగాలు, సోషల్ మీడియా శాటిలైట్ల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు పూజాద్రి వ్యాపారంలోను, రైతన్నలకి పంట లాభాలు, పూలు పళ్ళు కూరగాయలు, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు చింతపండు బెల్లం వ్యాపారంలో కూడా మంచి లాభాలు, సోషల్ మీడియా శాటిలైట్ల వారికి మంచి అభివృద్ధి పొందుకునే అవకాశం, ఎల్ఐసి మెడికల్ గృహిణి జంటకి లాభాలు, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి మంచి ఆదరణ, అనుకూలవంతమైనటువంటి ధన ధాన్య లాభాలు, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి। ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది। వివాహ సంబంధ చర్చల్లో సఫలత ఉంటుంది। రాబోయేటువంటి నెలలో వివాహ సంబంధమైనటువంటి అనుకూలవంతమైన వాతావరణం కనపడుతుంది। ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది। వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు। ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును। వృషభ రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి। వస్తులాభము, వాహన యోగము, ముఖ్యంగా వీరికి విద్యా సంపన్నత, విదేశాల్లో స్వదేశంలో పరిపూర్ణ విద్యాభివృద్ధి ఉంది। బ్యాక్లాగ్స్ అన్నది పూర్తయ్యేటువంటి అవకాశం, మంచి వ్యక్తులతో పరిచయం, కొత్త వ్యాపార ప్రారంభం, ఈవెంట్ అయిన వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జన్ షూ పరిశ్రమలో కానీ, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ వినియోగదారులకి, ఈవెంట్ అయిన వారికి, అలాగే ఈవెంట్స్ని స్వదేశంలో విదేశాల్లో మంచి ఈవెంట్స్ చేయగలిగే అవకాశం, వాహన యోగం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, విదేశాల్లో నూతనమైనటువంటి వ్యాపార ప్రారంభం కానీ, నూతన గృహయోగం కానీ పొందుకునే అవకాశాలు, కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలవంతమైన శుభస్థితి, రైతులకి పంట అనుకూలత, గోధుమలు, పొద్దుతిరుగుడు పువ్వు, నువ్వులు, అలాగే చెరుకు పండించే వారికి చాలా మంచి శుభయోగాలు ఉన్నాయి। అలాగే తోటలు పెంచేవారికి, బత్తాయి తోట కానీ, అలాగే ఇతరత్ర ద్రాక్ష తోటలు కానీ పెంచేవారికి కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటున్నాయి। బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైల్ల వ్యాపార ముద్రణాలయంలోను, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, స్వర్ణకార వ్యాపారస్తులకి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకల ఇసుక వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం, ఆటోమొబైల్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో అనుకూలత, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా లాభాలు పొందుకునే అవకాశాలు, ఆరోగ్య లాభం, ఆర్థిక లాభం, లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి, రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవడం, అలాగే ఈరోజు ప్రాంగణ నియామకాలు ఏమైనా ఉంటే తప్పక ఉద్యోగ లాభం, విద్యార్థికి విద్యాలాభాన్ని పొందుకునే అవకాశం,
ఇచ్చిన మాట నిలబెట్టుకోగలిగే అవకాశాలు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు మంచి లాభాలు పొందుకోవచ్చును. అనుకున్నటువంటి ఆర్థిక ప్రయోజనాల వల్ల సమస్త రుణ పీడ పరిహారం. ఏదైనా శస్త్రచికిత్స ఉంటే కూడా ఈరోజు అటువంటి నిర్ణయాలున్నా తప్పక విజయం సాధించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారు కూడా అనుకూలత, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, వివాహ యోగ్యత పొందుకునే అవకాశాలు. ఈరోజు మీకు బాగా కలిసి వస్తుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి ఊహించని విజయం, మంచి అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు. ఒకరోజు బాగుండి ఒకరోజు బాగాలేకపోవడం వల్ల ఈరోజు మళ్ళీ బాగుండడం వల్ల అప్పుల బాధ నుంచి విముక్తులవుతారు. అంటే సహాయం చేయాలనుకున్న వ్యక్తి ఈరోజు మీకు సహాయం చేయడం, మీరు కొనాలనుకున్నటువంటి ముఖ్యమైన వస్తువులు కానీ, స్థలము కానీ, పొలము కానీ కొనుగోలు చేసే అవకాశం. వివాదాలన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి. సోదరుల మధ్య సఖ్యత, ఆస్తి పంపకాల అనుకూలత, కోర్టు బయట సమస్యలు పరిష్కారమయ్యే అవకాశాలు. విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలోను, అలాగే కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకోవడం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపార లాభాలు. రాజకీయ రంగంలో అనుకూలత. సినిమా వ్యాపారం అద్భుతంగా ఉంటుంది. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, నర్సరీ తోటలు, పూజ ఆద్ర వ్యాపారంలో. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి మంచి అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం. డ్రైవర్లకి, పెయింటర్లకి ఎలక్ట్రికల్ లాభాలు. రైతన్నలకి పంట లాభం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లవారికి మంచి అభివృద్ధి పొందుకోవడం. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల్లో శుభయోగాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి మంచి అనుకూలత. అనుకున్నటువంటి కార్యసిద్ధి, అన్యోన్య దాంపత్యం, కుటుంబ సౌఖ్యం, ప్రేయసీ ప్రియుల మధ్య సఖ్యత పొందుకునేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి చాలా మంచి ఆర్థిక ప్రయోజనాలు. ముఖ్యంగా శత్రునాశనం, మిత్రలాభం, సోదరుల మధ్య సఖ్యత, ఆస్తి పంపకాల అనుకూలతలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం. ఒకవేళ ఏదైనా వ్యాపారాన్ని ఎక్స్టెండ్ చేయాలనుకున్నా, వ్యాపారాన్ని ఇతరులకి అప్పగించాలనుకున్నా శుభమైనటువంటి వాతావరణంగా చెప్పవచ్చు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, రాజకీయ నాయకులకి అనుకూలవంతమైన శుభయోగం. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బాల్తో వారికి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను. ఎల్ఐసి, మెడికల్, గృహ మడిజెంట్లకి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, మానసంచి కర్మాగారంలో లాభాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో మంచి అభివృద్ధి. కార్మిక సోదరులకి మంచి లాభాలు. రుణపీడా పరిహారం, రోగనాశనం, ఆనందమయ జీవనం. సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాలు, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి శుభయోగం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్ల వారికి లాభం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఆనంద యోగం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభయోగాలు. విద్యాలాభం, విద్యలో పరిపూర్ణత. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్ లాంటి పరీక్షల్లో విజయం ఖాయం. అలాగే ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు ఉద్యోగ లాభాలను పొందుకోవడం. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకి అనుకున్న చోటికి బదిలీలు పొందుకునే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. ఈ రోజంతా మీకు శుభకర ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 8 అంకె అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి అదృష్టయోగాలు, ఆర్థిక లాభాలు, విద్యాలాభము, ఉద్యోగ లాభము, ఉద్యోగంలో ఉన్నత స్థానము. ఈరోజు ప్రాంగణ నియామకాలు, తప్పకుండా ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం. ఆరోగ్య లాభం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి అభివృద్ధి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో మంచి లాభాలు. పశుపక్షాదులు వృద్ధి పొందుకునేటువంటి శుభ వాతావరణం కనబడుతోంది. రైతన్నలకి పంట లాభం. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు. లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి. సువర్ణ వ్యాపారస్తులకి లాభాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో అనుకూలత. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి మంచి అనుకూలత. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మ లాభాలు. సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలో అనుకూలత. సినిమా రంగ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. విదేశాలకు వెళ్లే నిమిత్తమై ప్రయత్నాన్ని చేయవచ్చు. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. కుటుంబ సౌఖ్యాన్ని పొందుకునే అవకాశం. సోదరుల మధ్య సఖ్యత బాగుంటుంది. వివాహ సంబంధ చర్చల్లో సఫలత. కృత్రిమ, సహజ సత్సంతాన ప్రాప్తి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభాలు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి అనుకూలత బాగా కనబడుతోంది.
తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందుకునే శుభతరుణం. ఇచ్చిన మాట నిలబెట్టుకోగలిగే అదృష్టయోగం. ఇదంతా మీకు శుభకరంగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి పట్టిందల్లా బంగారమే. ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండడం, అన్ని పనులను పొందిగ్గా చేసుకోవడం, అనుకున్న పని సాధించుకోగలగడం, విదేశాల్లో స్వదేశంలో మంచి అభివృద్ధి పొందుకోవడం, ఉద్యోగార్థులకు ఉద్యోగం, విద్యార్థులకు విద్యాలాభం, ప్రాంగ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అదృష్టయోగం, బంధుమిత్రులతో అనుకూలత, కళాకారుల క్రీడల లాభాలు, రాజకీయ రంగంలో మంచి పదవి, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ తోలు పరిశ్రమ రెగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు, సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి లాభం, డ్రైవర్లకి పెయింటర్లకు ఎలక్ట్రీషియన్కి అనుకూలత, నర్సరీ తోటలు పూజా ద్రవ్యాల లాభాలు, ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో కలిసి వస్తుంది. ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఆధ్యాత్మికమైనటువంటి ప్రయాణాలు శుభాన్ని కలిగిస్తాయి. విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచి కర్మాగారం టైల వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. మంచి ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయం వల్ల కొత్త వ్యాపార ప్రారంభం ఉంటుంది. వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తులకు అనుకూలత, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. మంచి కార్యసాధన ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వాహన యోగము, విద్యా ఉద్యోగ వ్యాపార లాభము, నూతన ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నం చేయవచ్చును. గత వారంలో లేదా ఇవాళ ఏవైనా ప్రాంగణ నియామకాల్లో మీరు పాలు పంచుకుంటున్నట్టయితే తప్పకుండా మీకు ఉన్నత ఉద్యోగ ప్రాప్తి ఖాయము. ఆనందకరమైనటువంటి సంపద వృద్ధి పొందుకునే అవకాశము. లాటరీల వల్ల జూదం వల్ల కాస్త నష్టం వచ్చే అవకాశంగా అటువైపు వెళ్ళకండి, మంచిది కాదు. బెట్టింగ్లకు ఈ రోజు మీకు మంచిది కాదు, నష్టం. ఎవరికి కూడా ధనాన్ని అప్పుగా ఇవ్వకండి, తిరిగి వచ్చే అవకాశం కష్టం. వ్యాపార విషయంలో బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచి కర్మాగారం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి, రాజకీయ నాయకులకి, సినిమా రంగంలో వ్యాపారస్తులకి, కళాకారులకి క్రీడాకారులకి అభివృద్ధి పొందుకునే అవకాశం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెల్ల వారికి లాభం, వైద్యులకి వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాలు, సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి పొందుకునే అవకాశం, ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజెంట్లకి లాభాలు, వస్తువాహన సౌలభ్యం. ప్రతి విషయంలో కూడా మంచి పెద్ద వారితో సమాలోచన చేయడం వల్ల మంచి విజయాన్ని పొందుకుంటారు. విద్యార్థి లాభాలు, ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు మంచి లాభాలు పొందుకునే అవకాశం. ఆగిపోయిన పనులు పునఃప్రారంభమయ్యే శుభయోగం. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మంచి అనుకూలవంతమైన ధాన్య వృద్ధి, పట్టుదల, కార్యశీలత, కుటుంబ సఖ్యత, సంతాన యోగము, అన్యోన్య దాంపత్యము, ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటవడం, ఆస్తి పంపకాల అనుకూలతలు, కోర్టు వివాదాలు, కోర్టు బయట సమస్యలు పరిష్కారమయ్యేటువంటి అవకాశాలు. విద్యార్థులకి ఉన్నత స్థాయి విద్య, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, శాట్, జీమాట్ లాంటి పరీక్షలు విజయం ఖాయం. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాలు ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం. అలాగే బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచి కర్మాగారం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం, ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజెంట్లకి, విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో, ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో కూడా కలిసి వచ్చే అవకాశం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. విద్యా ఉద్యోగంలో అనుకూలత, విదేశాలు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, తీర్థయాత్ర సేవన, కొత్త వస్తువుల్ని కొనుగోలు చేయడం, కొత్త వాహన యోగం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, శత్రునాశనాన్ని, మిత్రలాభాన్ని పొందుకోవడం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ పదార్థాలకి, రైతులకి పంట సానుకూలత, శుభకరమైనటువంటి పంట వృద్ధి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్టయోగం. ఈరోజంతా మీకు బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. విద్యాలాభము, ఉద్యోగానుకూలత,
ప్రశాంతమైనటువంటి ఆరోగ్యం, అంటే ఏదైనా చిన్న చిన్న అనారోగ్యాలు ఉన్నా ఈ రోజు నుంచి సంపూర్ణ ఆరోగ్యవంతులైనటువంటి అవకాశం, శస్త్రచికిత్సలో విజయవంతంగా పూర్తి చేసుకోవడం, కుటుంబ సభ్యులతో అనుకూలత, తీర్థయాత్ర సేవన, విదేశీయానం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కళాకారులకి క్రీడాకారులకి అభివృద్ధి, ముఖ్యంగా ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి స్వదేశంలో విదేశాల్లో మంచి ఈవెంట్స్ చేయగలిగే అవకాశం ఉంది. తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు, రైతులకి పంట లాభం, పూలు పళ్ళు కూరలు పండించే వారికి అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చిల్ల వారికి లాభం, మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలోను, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపార అనుకూలత, పెట్రోలియం బేకరీ నూనె పదార్థాలకి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి అనుకూలవంతమైన శుభయోగాలు. లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి ఉంది, కాకపోతే విపరీత ధోరణి అనేది నష్టాన్ని కలిగిస్తుంది, జాగ్రత్త. అలాగే రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభాలు ఉన్నాయి, ఆటోమొబైల్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ అభివృద్ధి, అలాగే విద్యార్థులకి స్వదేశంలో విదేశాల్లో మంచి విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి కూడా బాగా కనబడుతుంది. మిత్రుల సహకారం బాగుంటుంది, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం ముద్రణాలయంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్ ఇటుక వ్యాపారంలోను, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమల్లో మంచి లాభాలు, సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి లాభాలు, అలాగే నూతన వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం, డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్స్కి కలిసి వచ్చేటువంటి అవకాశాలు, ఇలా అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకుని అతను చెప్పవచ్చు. అలాగే వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహిణి ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు కూడా అనుకూలత, ఆదరణ పొందుకునే అవకాశం. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటే చాలు. అంటే నిన్నంతటి ప్రమాదం లేదు, కానీ చిన్న చిన్న సమస్యలు, ఆటంకాలతో పని పూర్తవుతుంది. కాబట్టి ఈరోజు మొత్తం మీరు రామనామ స్మరణ, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని అన్న ఈ మంత్రాన్ని నిరంతరం జపం చేస్తూ ఉంటే చాలా అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు, శత్రునాశనం, మిత్రలాభం, జనాకర్షణ, విద్యాలాభం, ఉద్యోగ లాభం, సంకల్ప సిద్ధి నెరవేరడం, వివాహ సంబంధ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, అనుకూలవంతమైన దాంపత్య జీవనం, ప్రేయసి ప్రియులు ఒకటవడం, పెద్దల అంగీకారాన్ని పొందుకోవడం, విద్యలో మంచి రాణింపు, పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ, బ్యాక్లాగ్ పరీక్షల్లో కానీ మంచి రాణింపు పొందుకోవడం, కళాకారులకి క్రీడాకారులకి స్వదేశంలో విదేశాల్లో లాభాలు, రాజకీయ నాయకులకి అనుకూలత, సినిమా రంగంలో కూడా మంచి అద్భుతమైనటువంటి శుభయోగాలు, దర్శక నిర్మాతలకి, సంగీత నృత్య దర్శకులకి మంచి అభివృద్ధి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు, అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్ ఇటుకల ఇసుక వ్యాపారం అభివృద్ధి, ఎల్ఐసి మెడికల్, గృహిణి ఏజెంట్లకి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి అనుకూలత, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం, అలాగే నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపారంలో అభివృద్ధి, విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు, ఆటోమొబైల్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, అనుకున్నటువంటి కార్యసిద్ధి, పెద్ద వాళ్ళతో తప్పనిసరిగా మంచి వ్యవహారాలు చేయడం, అనుకున్న వ్యాపారాన్ని వృద్ధిపరుచుకునే అవకాశం, వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం కనబడుతోంది. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకునేటువంటి ప్రయత్నంలో విజయాన్ని సాధించవచ్చు. పొరపాట్లని జాగ్రత్తగా అనుకూలంగా మార్చుకునే అవకాశం, అంటే మళ్ళీ అవతల వాళ్ళతో మాట పడకుండా మీ పనిని పొందికగా జాగ్రత్తగా ముందు తీసుకెళ్ళగలిగే అవకాశం. క్రీడాకారులకి దేశ విదేశాల్లో మంచి పేరు ప్రతిష్టలు, విద్యార్థులకి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి, విదేశాల్లో పరిపూర్ణ విద్య, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, స్వదేశంలో కూడా అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనం, వాహన యోగం, ధాన్య లాభాలు పొందుకునే అవకాశం, క్రీడా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు, అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణ అభివృద్ధి పొందుకోవచ్చు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చిల్ల వారికి లాభం, రైతన్నలకి చాలా మంచి శుభయోగాలు. తప్పకుండా మీ పంట వృద్ధిలో ఉంటుంది. రైతన్నలకి భగవంతుడి అనుగ్రహం పూర్తిగా ఉంది. తప్పకుండా మీకు మంచి పంట పండే అవకాశాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి మెడికల్, గృహిణి ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగం.
విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలోను, అలాగే ఆటోమొబైల్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఈరోజంతా మీకు శుభకర ఆనంద యోగాల పరంపర పొందుకోవచ్చు. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. మధ్యవర్తిత్వంలోంచి బయటపడేటువంటి శుభయోగం ఇవాళ. మంచి మాట తీరుతో అందరిని ఆకట్టుకోగలగడం, అనుకున్న పనిలో పరిపూర్ణత, విజయము, ఆనందం. ముఖ్యంగా రాజకీయ నాయకులకి ఊహించని విజయం, మంత్రి పదవి లభించవచ్చు. పార్టీ మార్పులు కూడా మీకు మంచి శుభాన్ని కలిగిస్తాయి. కళాకారుల క్రీడాకారులకి అభివృద్ధి బాగా కనబడుతుంది. సినిమా రంగంలో కూడా దర్శక నిర్మాతలకి లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, అలాగే సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను మంచి లాభాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, నర్సరీ తోటలు, పూజాద్రి వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం. విద్యార్థులకి విద్యాభివృద్ధి, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం, ప్రమోషన్లు కానీ, ఇంక్రిమెంట్ కానీ, ఒక స్థానం నుంచి మరో స్థానానికి మారడం కానీ, బెంచిన ఉద్యోగం ప్రాజెక్టులు వెళ్ళడం కానీ తప్పకుండా జరగబోతోంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో అభివృద్ధి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభాలు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభయోగం. ఎల్ఐసి, మెడికల్, గృహ జంటల వారికి టార్గెట్ రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది. డ్రైవర్లకి, పెయింటర్లకు కూడా మంచి లాభాలు పొందుకోవచ్చును. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉండబోతోంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.